చెప్పులతోని రోడ్ల మీద తిరుగుతోళ్ళకి బెంచ్ కార్లు వచ్చినాయి. ఒక ఆయనకు ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ వస్తే ఇంకొక ఆయనకు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. అల్లుడికి మొయినాబాద్ లో ఫామ్ హౌస్ వచ్చింది. వాళ్ళ బతుకులు బాగుపడ్డాయి. వాళ్ళకి టీవీలు వచ్చినాయి, వాళ్ళకి పేపర్లు వచ్చినాయి, 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి, వాళ్ళకి ఫామ్ హౌజులు వచ్చినాయి. కానీ మనకు మాత్రం నీళ్లు రాలే. ఆనాడు కృష్ణానదిలో వరదలు వచ్చి అలంపూరు మునిగిపోతే అలంపూరు ప్రజల కోసం బంజారాహిల్స్లో నా ఇల్లమ్మి పేదోళ్ళకి ఇల్లు కట్టిస్తాను చంద్రశేఖరరావు చెప్పిండు. ఆయన ఇల్లు అమ్మలేదు గాని 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నాడు. ఆ నిర్లక్ష్యం నుంచి 10 ఏళ్లు చూసినాం. ఇక పాలమూరు ప్రజలు నిర్ణయం చేసుకున్నారు, మా బతుకులు బాగుపడాలంటే మట్టికి పోయినా ఇంటోడే పోవాలని పెద్దలు చెప్పారు. ఇక వాణ్యవనో వీణ్యవనో ఎవనెవనో మోసేది లేదు. మా బిడ్డ ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో కలిసిపోయి మా బిడ్డ ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి ఉండాలి, మా బిడ్డ ఉంటేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయని పాలమూరు మొత్తం ఏకమై తెలంగాణకి ఒక స్ఫూర్తిగా నిలబడి ఈ జిల్లా నుంచి మీరు ఆశీర్వదించారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. తొడుక్కోవడానికి చెప్పులు లేకుండే, వేసుకోవడానికి బట్టలు లేకుండే, తిరిగిపోయిన చెప్పులతోని రోడ్ల మీద తిరుగుతోళ్ళకి బెంచ్ కార్లు వచ్చినాయి. ఒక ఆయనకు ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ వస్తే ఇంకొక ఆయనకు జన్వాడలో. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి, రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు? నియోజకవర్గంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్పంచ్లు గెలిచినటువంటి సర్పంచ్ల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావడంతో వారందరినీ కూడా సర్పంచ్లందరినీ కూడా ముఖ్యమంత్రి అభినందించారు. ఆ తర్వాత కొడంగల్లో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. మొదట మాట్లాడుతుండగానే సర్పంచ్లు గత ప్రభుత్వం చేసినటువంటి సర్పంచ్లకు ఏ రకంగా అన్యాయం చేసిందో ఆ రకంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఎలాంటి అన్యాయం చేయకుండా గ్రామ అభివృద్ధి కోసము ఖచ్చితంగా సర్పంచ్లు పాటుపడాలి, వారికి కావాల్సినటువంటి నిధులు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందనే వాదన మొదటగా చేసినప్పుడు కూడా తర్వాత స్థాయిలో ఇటీవల కాలంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి మాట్లాడడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది. అతను ఒక రకంగా తనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. మాజీ ముఖ్యమంత్రిగా దాదాపు 10 ఏళ్ల పాటు అనుభవం ఉంది, 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశాడు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక రాజకీయ పార్టీ నడుపుతున్న వ్యక్తి ఒక రాష్ట్ర ప్రభుత్వం పట్ల తీవ్రంగా ఈ రకంగా ఆరోపణలు చేయడం సరైనటువంటిది కాదు. ఫ్యూచర్ సిటీ కోసం ఏర్పాటు చేసినటువంటి పెట్టుబడుల కోసం అతను చేసిన వ్యాఖ్యలు, రియల్ ఎస్టేట్ బ్రోకరేజం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా అంటాడు. అతను కొడుకు ఒక రకంగా రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్తూనే మరి ఇతను వచ్చి రియల్ ఎస్టేట్ బ్రోకరేజం చేస్తాడని ఏ రకంగా చెప్తాడంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజించడం. ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తాను, ఖచ్చితంగా చర్చలకు సిద్ధంగా ఉంటాను. మరోవైపు ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో మొత్తం మహబూబ్నగర్ ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించిన పథకము, విండి ప్రాజెక్ట్ కావచ్చు, భీమా కావచ్చు, ఎత్తంపాడు కావచ్చు, ఈ యొక్క ప్రాజెక్టులు మొత్తం కూడా నిర్మాణం చేయకుండా ఎస్ఎల్బీసీ కావచ్చు నిర్మాణాలు చేయకుండా పనులు మొత్తం కూడా ఆపివేసి ఒక్క ఎకరాన్ని కూడా నీళ్ళు ఇవ్వకుండా తప్పించుకున్నటువంటి మీరు ఇప్పుడు ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో ఏ రకంగా మాట్లాడతారు? పాలమూరు రంగారెడ్డి మహబూబ్నగర్ ప్రాంతాన్ని మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇప్పుడు దాని విషయంపై మాట్లాడే హక్కు మీకు లేదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది. దీంతో పాటు కేటీఆర్ పై కూడా తీవ్ర స్థాయిలో అతను అటు ఒక ఒక్కరమైనటువంటి భాషను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ఎన్నడూ ముఖం చూడని, అద్దంలో ముఖం కూడా చూసుకోలే వ్యక్తి, గుంటూరులో చదువుకున్నటువంటి వ్యక్తి ఇక్కడ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిపై ఏ రకంగా ప్రభుత్వం తీరుపై ఏ రకంగా విమర్శలు చేస్తాడు. పెండమూతి కోడిముఖం అనే వ్యాఖ్యలు కూడా తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయడం ఇప్పుడు చాలా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎప్పటికైనా అసెంబ్లీ సమావేశాలకు రావాలి, అసెంబ్లీలో మీకు సంబంధించినటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, మహిళలకు వంట గ్యాస్ కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, మరోవైపు రైతు రుణమాఫీ కావచ్చు, మరోవైపు కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఈ సంబంధించినటువంటి అన్ని విషయాలపై కూడా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో చర్చించాలి, మీకు కావాల్సిన టైం కూడా మీకు ఇస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తుంది. మరి దీనిపై బీఆర్ఎస్ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారని కూడా చూడాల్సి చెప్పవచ్చు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.